నియోజకవర్గాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఇప్పుడు డబ్బు కట్టలు విజయవాడ సమీపంలో దొరికాయి. అయితే ఆ డబ్బు కట్టలు ఎవరు ఈ తరలిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. కానీ కొన్ని క్లూలు అయితే ఇస్తూ ఉన్నారు. అసలు 4 లారీల్లో డబ్బు కట్టలు తరలిస్తున్నటువంటి క్రమంలో ఒక్క లారీని మాత్రమే పట్టుకున్నారు అక్కడ ఉండేటువంటి పోలీసులు. మిగిలిన 3 లారీలు ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా తెలియట్లేదు. సో ఫస్ట్ ఒక లారీని పట్టుకున్నారు. ఆ లారీని పట్టుకుంటే దాదాపు 10 కోట్ల రూపాయలు సుమారుగా దొరికాయని చెప్పి కూడా తెలుస్తుంది. ఇంకా లెక్కేయాల్సి ఉందని చెప్పి చెప్తున్నారు. బట్ లెక్కేశారు, సుమారుగా 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ లారీని పట్టుకున్న తర్వాత మిగిలినటువంటి 3 లారీలు రూట్ మారి వెళ్ళిపోయాయి అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ 3 లారీలు ఎటు వెళ్ళాయి, అసలు హైదరాబాద్ నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు తరలిస్తున్నారు అనే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా కంటైనర్లు, లారీలు అనగానే గుర్తొచ్చేది మనకు ఒక 2 నెలల క్రితం ఇడుపులపాయలో కనిపించినటువంటి కంటైనర్లు, అలాగే తాజాగా అనంతపురంలో కనిపించినటువంటి కంటైనర్లు, అలాగే సీఎంఓ ఆఫీస్ దగ్గర ఎగ్జిట్ మార్గంలో నిలిపినటువంటి కంటైనరు, విశాఖ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ దొరికిన తర్వాత అక్కడ కనిపించినటువంటి ఒక బస్సులో పక్కన బాక్సుల్లో డబ్బు కట్టలు, ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరివి? ఈ డబ్బు ఇంత పెద్ద ఎత్తున డబ్బు కట్టలు తరలిస్తూ ఉన్నారని అంటే అది ప్రతిపక్షాల వల్ల అవుతుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు ఎన్నికల సమయంలో 5 సంవత్సరాల పాటు దాచిన డబ్బంతా బయటికి తీసి ఇప్పుడు ఓటర్లను కొనుగోలు చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం 4 లారీల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి డబ్బులు తరలిస్తున్నారు. దాంట్లో ఒక్క లారీ మాత్రమే దొరికింది. దాని గురించి ఆ పట్టుకున్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు అనేది విందాం. తెలంగాణ మెదక్ నుంచి వెళ్తుంది. ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మెరిక్పాడ్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సీ టీము అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 ఇక్కడే అసలైనటువంటి క్లూ ఉంది. AP03 కోడ్ తోటి ఉన్నటువంటి లారీ దొరికింది. అది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజిస్టర్ అయినటువంటి లారీ. అంటే చిత్తూరు జిల్లా నుంచి ఎవరు దీనంతా ఆపరేట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఏపీకి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇమీడియట్గా పేర్లు గుర్తొచ్చేది 4 వాళ్ళల్లో ఎంపీ అభ్యర్థి ఒకళ్ళు, అలాగే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకతను ఉన్నారు, అలాగే చిత్తూరు ఎంపీ తోటి సంబంధం కలిగినటువంటి మరొక మాజీ మంత్రి గతంలో చెన్నైకి డబ్బులు తరలిస్తూ దొరికిపోయారు. అలాగే మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ మాజీ మంత్రి మీద వచ్చాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి భూ కుంభకోణాలు కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో ఆయనకు అసలు టికెట్ ఇస్తారా ఇవ్వరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి క్రమంలో ఎట్టకేలకు ఆయన స్థానంలో ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి బదిలీ మీద వచ్చినటువంటి మరొక ఎంపీ క్యాండిడేట్ కూడా ఇప్పుడు ఉన్నారు. సో చిత్తూరు జిల్లా కోడ్తో ఉంది కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే పోటీ చేస్తున్నారో బదిలీ మీద వాళ్ళకి సంబంధించినటువంటి లారీ అయి ఉండొచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణలో కేసీఆర్కి అలాగే ఆ లీడర్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. సర్వేలను కూడా తెలంగాణ అసెంబ్లీ సందర్భంగా ఎన్నికల్లో ఆయన ఇవ్వడం జరిగింది, సర్వేలు చేయించి కూడా. కాబట్టి ఆ సర్వేలను నమ్ముకొని కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబ్బుని డంప్ చేయడానికి కూడా అదే కీలక లీడరు వ్యవహరిస్తున్నారు. బహుశా 03 కోడ్ తోటి లారీ ఉంది కాబట్టి అది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. బట్ ఇప్పుడు ఎన్నికల అధికారులు మాత్రం ఫైనల్ చేయలేదు. ఇంకా ఏం చెప్పారు ఈ డబ్బుల గురించి ఎన్నికల అధికారులు? పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ లారీతో వచ్చింది కాబట్టి సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో బాగా
ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ బట్టి, ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది. అంటే చాలా నేర స్వభావం లేదంటే ఈ డబ్బులు తరలించడంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అనుకోవచ్చు. ఎందుకంటే క్యాబిన్కి అలాగే బాడీకి మధ్యలో ఉండేటువంటి స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి ఒక స్పేస్ని క్రియేట్ చేసి ఆ స్పేస్లో ఈ డబ్బులన్నింటిని వేసి తరలిస్తూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో లారీలు కంటైనర్లు డబ్బులు బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ డబ్బు ఎవరిది అనేది ప్రత్యేకంగా నేనైతే చెప్పవసరం లేదు, ఎవరిది అయి ఉండొచ్చు, అసలు కరెన్సీ అంత పెద్ద ఎత్తున ఎవరి దగ్గర ఉండవచ్చు అనేది మనందరికి కూడా తెలిసిందే. కరెన్సీ ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల రూపంలో వస్తుంది. ఆ కరెన్సీ ఎటువైపు తరలి వెళ్తుంది అనేది కనుక మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే గత 2 నెలల నుంచి కంటైనర్లు, లారీలు ఇవే వినిపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు తరలిస్తున్నారు. అసలు వీళ్ళు సరిహద్దులు దాటిస్తూ ఉన్నారా, లేదంటే ఖండాలు దాటిస్తూ ఉన్నారా, లేదంటే ఎలక్షన్ కోసం ఈ డబ్బుల్ని దాచిపెడుతున్నారా, ఇప్పుడు వినియోగిస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలగక మానదు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు 5 కవర్లు కలిగినటువంటి బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బులు కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకునేటువంటి ప్రొసీజర్ ప్రకారం ఏదైతే 10 లక్షల పైన ఉంటుందో సో ఇది వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఎన్నికల అధికారులు అయితే 10 లక్షల పైగా డబ్బు ఉంటే కనుక వాటిని సీజ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బాక్సుల్లో పెట్టి అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసేసి లారీ డ్రైవర్ క్యాబిన్కి అలాగే బాడీకి మధ్య ఒక పెద్ద స్పేస్ని క్రియేట్ చేసి ఆ స్పేస్లో ఆ బాక్సుల్ని ఉంచి దానికి పాలిథిన్ కవర్ వేసి చాలా పకడ్బందీగా లారీలో తరలిస్తూ ఉంటే పట్టుకున్నారు. మిషన్స్ తోటి వాటిని లెక్కిస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక లారీయే. దీంతో పాటు ఇంకొక 3 లారీలు ఉన్నాయి. మొత్తం కలిపి 4 లారీలు హైదరాబాద్ నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటున్నటువంటి సమయంలో ఒక లారీని అయితే పట్టుకున్నారు. ఒక లారీని పట్టుకున్న తర్వాత ఆ లారీ నుంచి సమాచారం వెళ్ళడంతో మిగిలినటువంటి 3 లారీలని రూట్ మార్చారు అనేది వినిపిస్తుంది. ఆ 3 లారీలు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు పోలీసులకి అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్ అయితే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఈ మధ్యకాలంలో బయటపడినటువంటి అనేక అంశాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎన్నికలు మరొక 3 రోజుల్లోనే ఉన్నాయి. పోలింగ్ తేదీ మే 13న పోలింగ్ కాబట్టి ఈ 3-4 రోజులు భారీ ఎత్తున లారీలు కంటైనర్లలో డబ్బులు ఏపీకి చేరుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది, ప్రత్యేకమైనటువంటి పరిశీలకులను కూడా పంపించింది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా డబ్బు కట్టలు లారీల్లో కంటైనర్లలో తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మీడియా వాహనాల్లో అలాగే అంబులెన్సుల్లో కూడా తరలించడం అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల సందర్భంగా మీడియా వాహనాల్లో సొంత మీడియా ఏదైతే ఉందో రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే ఏబిఎన్ది రోత మీడియా సంబంధించినటువంటి వాహనాల్లో తరలించేటువంటి అవకాశం ఉందనేది ఆయన భాషలో మనం వాడచ్చు దాన్ని. సో మీడియా సొంత మీడియా ఉంది కాబట్టి సొంత మీడియా అలాగే కూలి మీడియా కూడా ఉంది. కూలి మీడియాకు సంబంధించినటువంటి వాహనాల్లో లైవ్ కిట్లలో అలాగే అంబులెన్సుల్లో వీటిల్లో కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక డంప్ను అయితే తీశారు. ఆ డంప్లో ఎన్ని వేల కోట్ల రూపాయల కరెన్సీ ఉందో తెలియట్లేదు. ఆ డంప్ నుంచి ఇప్పుడు లారీల్లో ప్రత్యేకమైనటువంటి క్యాబిన్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా డబ్బులని కావాల్సినటువంటి చోటుకి తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటితో పాటు ట్రావెల్స్, ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా భారీ ఎత్తున డబ్బును తరలించేటువంటి కార్యక్రమం ఇప్పుడు బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే తమిళనాడు నుంచి, అలాగే తెలంగాణ నుంచి, ప్రత్యేకించి తెలంగాణలో ఇక్కడ ఒక పెద్ద డంప్ ఉంది. ఈ డంప్ని ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో సరిహద్దుల్లో మొత్తం కూడా
చెక్ చేస్తే ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కొంతమేరకు పనిచేస్తున్నారు, పూర్తి స్థాయిలో పనిచేయలేనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పనిచేస్తే ఈ కంటైనర్లు, లారీల వ్యవహారం ఇంకా ఎక్కువగా బయటపడేటువంటి అవకాశం ఉంది. సో డబ్బుతోటి ఓట్లను కొనాలి, అదొక్కటే మార్గం అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనే విమర్శలను ఆ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో మరి రాబోయేటువంటి రోజుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, అసలు ఈ డబ్బు ఎవరిది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.